యెషయా గ్రంథము 10వ అధ్యాయము. మన మధ్యనున్న లక్ష్మీకుమారి గారు వచ్చి 10వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యనున్న పోచయ్య గారు ప్రార్థనలో క్లుప్తమైన ప్రార్థనలో నడిపిస్తారు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము నుండి ఆఖరి వచనము వరకు చదవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆఖరు. అశ్షూరీయులకు శ్రమ. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొంటుకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియో చాలా జనములను నిర్మూలన చేయవలననియో అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్మో కర్మేమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోన్ల విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా? షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని. మహాబలిష్ఠున్నై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షికూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించినది అయినను, నోరు తెరచున్నది అయినను, కిచకిచలాడున్నది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరంగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడిన, రంపము తనతో కోయువాని మీద పొగడుకున్న, కోల తన్నెత్తువాన్ని ఆడించినట్లును, దండము కర్రకాని వాన్ని ఎత్తినట్లును ఉండును కదా. ప్రభువును సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరవి కట్ట రాజును. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోయినట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్న వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండెను, దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీటి ప్రవాహం వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతి ఎగునగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యములకు అధిపతి ఎగునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సీయోనులో నివసించున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అశ్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తెన్నో వానికి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యాన్ను హతము చేసినట్లు సైన్యములకు అధిపతి యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును. అశ్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు,
మిగ్రోను మార్గముగా పోచున్నారు. మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు. రామ వణుకుచున్నది, గెబలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోదురు. గల్లీములారా బిగ్గరగా కేకలు వేయడి. లాయిషా ఆలకింపుము. అయ్యయ్యో అనాతోతు మద్మేనాజన్లు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి అయినగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగ్గొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానాను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఈ వాక్యము ఇంత పర్యంతము. మన వినికిడిలో దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకోండి. దయగల పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సాయంకాల సమయం నాయన నీ మందిరములు చేరి నీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి బైబిల్ స్టడీని మీరు దీవించి ఆశ్రయించు నాయన. మరి యెషయా 10వ అధ్యాయం నాయన, అందులో చదవబడిన వాక్యాలన్నీ కూడా మా హృదయంలో ఫలించి మరి మేము నిమరవేసుకుంటూ మా హృదయంలో భద్రపరిచి మరి నీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పాస్టర్ గారి ద్వారా నాయన నీ దాసుని ద్వారా మీరు నాయన మీ దాసునికి నోటికి బూరగా ఉండి మీరే దాసుని ద్వారా మాట్లాడమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అందులోని మరి వాక్యంలోని మర్మములన్నీ కూడా మాకు దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున వాడిని దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామమున మిక్కిలి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి. మరి ఈ దినము బైబిల్ స్టడీలో భాగముగా 10వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆఖరి వరకు ధ్యానించబోతూ ఉండగా ఒక్కసారి 9వ అధ్యాయాన్ని క్లుప్తంగా ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత వారంలో కొన్ని టెక్నికల్ స్నాక్స్ వలన ఆ యొక్క 9వ అధ్యాయాన్ని ఆ యొక్క మన యూట్యూబ్లో పెట్టలేకపోయాము. కాబట్టి ఒక్కసారి 9వ అధ్యాయాన్ని అంశాలుగా ఒకసారి గుర్తు చేస్తాను. 8వ అధ్యాయము ఆఖరి భాగము కనుక చూస్తే, ఎప్పుడైతే దేవుని నుంచి దూరమైన ప్రజలు ఏ విధముగా అంధకారములోకి ఆ యొక్క దుస్సహమైన వేదంలోకి వెళ్తారో చెప్పబడి ఉంటుంది. 8వ అధ్యాయము ఆఖరి వచనములో చదువుతాను. 8:22. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి తోలివేయ పడుదురు. ఎప్పుడైతే దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యము నుంచి దూరము వెళ్ళిపోయి దేవుని వాక్యము కాని దానిని వెంబడించినప్పుడు, అలాంటి ప్రజానికాన్ని వెంబడించినప్పుడు ఏ విధముగా శాపానికి గురవుతారని చెబుతూ, అయినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఎక్కడైతే అంధకారము, ఎక్కడైతే ఆ యొక్క వేదన ఉన్నదో దాని మీద కలకాలము నిలవకుండా దేవుడు తన కృప చూపుతాడు అని అంటూ 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు రానున్న మెస్సయ గురించి మాట్లాడుతూ 1వ వచనంలో ఇలాగనంటున్నాడు, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలము ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దర్ని అన్యజనుల గల్లియ ప్రదేశములను మహిమగలదానిగా చేర్చున్నాడు. 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో రానున్న మెస్సయ్య ఏ విధముగా ఈ యొక్క అంధకారంలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని ఆయన తప్పిస్తూ వారి జీవితాలలో వెలుగు, వారి అవమానాలకు బదులుగా మహిమ ఇస్తాడు. ఏ విధముగా ఒకనాడు యుద్ధోపకరణాలతో నిండిపోయిన దేశము, ఆ యొక్క హృదయంలో యుద్ధము ఉన్న వారి మధ్యన ఆయన ఏ విధముగా సమాధానం ఇస్తాడు అని చెప్తాడు. ఇదంతా ఎలాగున జరుగుతుంది అంటే 6వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పబడుతుంది. కాబట్టి ఇదంతా జరిగేది ఎలాగనంటే, ఒకనాడు అంధకారము, వేదన ఉన్న వారి చోట్ల, అవమానము ఉన్న చోట్ల ఏ విధముగా
ఆ యొక్క మహిమ తిరిగి వస్తుంది. ఏ విధముగా ఆనందము చాటు చేసుకుంటుందంటే, ఏలయనగా మనకు ఒక కుమారుడు పుట్టినంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువు ద్వారా, మెస్సయ అయిన యేసు ప్రభువు ద్వారా ఇజ్రాయేలీ జనాంగానికి, యూదా జనాంగానికి మాత్రమే కాకుండా ఆయన నామమును నమ్మిన వారందరి జీవితాల్లోకి ఇటువంటి పాత ఏదైతే అవమానము, రోత ఉన్నదో పోయి మహిమనిస్తూ ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈ కార్యమును చేసేది ఎవరు అని కనుక గమనించినట్లయితే 7వ వచనములో ఆఖరి భాగము చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. కాబట్టి ఈ యొక్క కుమారుణ్ణి ఇవ్వడము, ఏదైతే ఆహాజు వంశంలో ఒక కుమారుడు పుడితే ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్న దాన్ని కొంతవరకే జరిగి ఉండొచ్చు. కానీ దేవుడు తన కుమారుడిని ఇచ్చినప్పుడు ఈ గొప్ప కార్యాలన్నీ జరిగాయి. కాబట్టి ఇది దేవుని ఆసక్తిని బట్టి జరిగింది అని చెప్తాడు. 8వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం 10వ వచనం కనుక చూసినట్లయితే, ఆ యొక్క 10 తెగలైన ఇజ్రాయేలు వారు ఆ యొక్క అష్షూరు మహారాజు, ఎందుకంటే వారు దేవుడి నుంచి తప్పిపోయారు కనుక అష్షూరు మహారాజును వారి మీదకి తీర్పుగా పంపించినప్పుడు, ఆ తీర్పును ఎదుర్కొంటూ ఉన్నవారు వారి పాపమును గ్రహించక, అనగా వారి జీవితాలు శిథిలాలైపోతున్నాయి, వారి యొక్క భూములు శిథిలాలైపోతున్నాయి, అంతా కూడా నాశనం అయిపోతూ ఉన్నది. అయినప్పటికీ వాళ్ళు దేవునికి విరోధ భావముతో ఎదురు తిరుగుతూ, ఒకవేళ కట్టిన రాళ్ళు కనుక పడిపోతే ఆ యొక్క రాతి, దాన్ని ఏమంటారు, ఇటుకలతో కట్టినది పడిపోయిను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. అనగా ఏ విధముగా అయితే దేవుని యొక్క ప్రజలు దేవుని నుంచి దూరం అయినప్పుడు, ఏ యొక్క ఆయనలోకి తీసుకురావడానికి, ఆయన దగ్గరకు ఆకర్షించుకోవడానికి ఆయన మన జీవితాల్లో ఏదైతే శ్రమ పంపిస్తాడో, ఆ శ్రమ శోధన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆకర్షించడానికి తెచ్చుకుంటున్నాడు అనే దానికన్నా, ఆయనకి ఎదురు తిరిగి నువ్వు ఓకే ఇలాగున చేసావా, మేము ఇలాగున నీకు ఎదురు తిరిగి ఇంకా ఘనమైన వాటిని మేము చేసుకుంటాము, అనగా బాబేలు గోపురము స్థితి అనమాట. అనగా దేవుణ్ణి దూరం అయిపోయిన వారు దేవునికి ఎదురు నిలబడమే కాకుండా దేవునితో సమానముగా నిలబడేటువంటి పనులు చేసుకోవాలనేటువంటి వారి మీద మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం నుంచి 13వ వచనం వరకు ఏం మాట్లాడుతున్నా అంటే, ఆ యొక్క 9వ అధ్యాయము 11 నుంచి 13 వరకు, యెహోవా వాని మీదికి రెజీనుకు విరోధులైన వారిని హెచ్చించును, వారి శత్రువులను రేపుచున్నాడు. సో 11 నుంచి 13 వచనాల వరకు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోతారో, వారి జీవితాల్లో శ్రమ శోధన తెచ్చినప్పుడు వాటి ద్వారా తన వైపునకు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తాడో దేవుడు, అప్పుడు ఆయనకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఆయన మనము దేనికైతే భయపడుతూ ఉన్నామో, మనం ఎవరైతే మన శత్రువులు అనుకుంటామో, దేని గురించి అయితే మనకు నైట్ మేర్స్ అంటాం కదా, ఏదైతే మన జీవితాల్లో జరగకూడదు అనుకుంటామో అది జరిగేలా ఆయన ఎదురు నిలబడి మన ఎవరికి భయపడుతున్నామో వారి చేతులకి బలాన్ని ఇస్తాడు, వారి యొక్క శత్రువుల చేతుల్ని బలపరుస్తాడు అని చెప్తున్నాడు. ఆ యొక్క 14వ అధ్యాయం నుంచి ఆ యొక్క 12వ వచనంలో ఒక వాక్యం చదువుతాను చూడండి. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అని చెప్తాడు. అలాగనే 3-4 సార్లు చెప్పుకుంటూ వెళ్తాడు. అనగా దేవుడు శిక్షిస్తూ ఉన్నా కూడా ఆ శిక్ష తమను శిక్షణలో పెట్టి తన ద్వారా తన దగ్గరకు ఆకర్షించుకోవాలి అనేది అర్థం చేసుకోకుండా ముందుకు పోతూ ఉన్నప్పుడు, ఆయన ఉగ్రత ఒక బిడ్డను కొట్టిన తరువాత ఎవరినైనా మనం శిక్షించేటప్పుడు పడిపోయిన తర్వాత వాడు ఇంకా కదలలేకపోతున్న వాడిని ఇంకా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నామనుకో, మూర్ఛపోయిన తరువాత కూడా అలాంటి పరిస్థితికి ఆయన కోపము తగ్గకుండా వారి మీద అలాగనే ఉంచాడు అని చెప్తున్నాడు. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు ఏమంటున్నాడంటే, కావున 14వ వచనం, కావున యెహోవా ఇజ్రాయేలుల నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును, పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగి వేయబడుదురు, వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. 17వ వచనం, కాబట్టి ప్రభువు అని, అనగా ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోతారో, ఆ యొక్క ఏ యొక్క ఆధ్యాత్మిక నాయకత్వం ద్వారా ఇజ్రాయేల్ జనాంగం, ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలైన వారు, దేవుడు వారికి అధిపతి అయి ఉండగా, రాజు అయి ఉండగా, ఇహలోకపు రాజుల్ని, ఇహలోకంలో వారికి నాయకులను, పెద్దలను, ఇహలోకంలో వారికి యాజకులను, ప్రవక్తలను ఇచ్చి ఉండగా, ఆ యొక్క ఆధ్యాత్మిక నాయకత్వాన్నంతా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, వారు ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోతారో వారి నాయకత్వాన్ని బలహీనపరిచేస్తాను అని చెప్తున్నాడు అనమాట. అనగా దేవుని నుంచి దూరమైనప్పుడు
మంచి నాయకులు కొరవైపోతారు. ఒకనాడు అంటాం కదా, ఆనాడు ఇండిపెండెన్స్ టైంలో అయితే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి, అలాంటి నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారండి, ఇటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. సో మచ్ సో ఈరోజు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు నాయకత్వమే లేదు, ఎవరి స్వార్థంతో వాళ్ళు చేసుకుంటున్నారనే మాటలు మాట్లాడతాం. అనగా దేవుని ప్రజలు మామూలు లోకములోనే దుష్టత్వం వలన ఈ విధముగా దిగజారిపోతూ ఉన్న పరిస్థితుల్లో దేవుని ప్రజలైన వారు దేవుని యందు లేకుండా దూరం అయిపోయినప్పుడు ఆయన శిక్షించేటువంటి ఒక విధానం ఏంటంటే నాయకత్వాన్ని బలహీనపరిచేస్తాడు. మంచి నాయకులు లేకుండా, ఆధ్యాత్మికమైన నాయకులు లేకుండా నాయకత్వాన్ని చితగ్గొడతాడు, నలగొడతాడు. ఎవరైతే తలగా ఉండాలని వారిని తోక చేస్తాడు, ఎవరైతే తోకగా ఉండాలని వారిని తలగా చేస్తాడు. ఆ యొక్క విచక్షణ జ్ఞానము లేని నాయకత్వాన్ని దయచేస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని దూరమైన ప్రజలకు ఏమి జరుగుతుంది అని చెప్తున్నాడు. 18వ వచనము నుంచి 21వ వచనం వరకు చూస్తే వారి యొక్క భక్తిహీనత గురించి మాట్లాడుతూ, భక్తిహీనత అగ్నివలె మండుచున్నది, అది గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును. జనులు 19వ వచనం 2వ భాగం, జనులు అగ్నికి కట్టెలబలేనున్నారు, వారిలో ఒకనికొకడు కరుణింపడు, కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు కానీ ఇంకను ఆకలి గని. అనగా ఒకవైపున నాయకత్వం ఎలాగున బలహీనమైపోతుందో, ఏ విధముగా మంచి నాయకత్వం లేకుండా పోతుందో చెప్తూ, ఏదైతే జనములో ఏదైతే సహోదర భావం ఉండాలనో ఆ సహోదర భావం పోయి, ఒక పాము తన పిల్లల్ని తింటుంది, కొన్ని జంతువులు తమ పిల్లల్ని తింటాయంటారు. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు ఆయన శిక్ష తెచ్చేటువంటి ఒక విధానములో ఫస్ట్ శిక్షణలోకి తీసుకువెళ్తాడు. అర్థం చేసుకోండి. అనగా మనకు శ్రమ శోధన తెచ్చి తన వైపునకు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనము గనుక దానికి తిరగబడి మనకు మనమే రాజులుగా ప్రవర్తించుకుంటూ పోయామంటే ఫస్ట్ నాయకత్వాన్ని తీసేస్తానంటున్నాడు. ఆ తర్వాత జనుల మధ్యన సఖ్యత సామరస్యత లేకుండా ఒకరినొకరు అనరాని మాటలు అనుకోవడము, ఒకరినొకరు హింసించుకోవడము, ఒకరినొకరు వెన్నులో పొడుచుకోవడము లాంటివి జరుగుతాయి అని చెప్తున్నాడు అనమాట. ఆయనను చూడండి, ఆ యొక్క 21వ వచనం, మానష్యే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మానష్యేను భక్షించును, వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. అనగా ఒక ఇద్దరు కలిసి ఒక గ్రూప్గా తయారయ్యి మూడో వాడి మీద పడడము. ఇట్లా గ్రూపులుగా అయిపోయి చిన్నగా ఎవరు సహోదరుడు సహోదరుడిని నమ్ముకొని పరిస్థితి వచ్చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక వినాశనానికి దారితీసి ఆ యొక్క దేశానికి ఏదైతే భవిష్యత్తు పురోగతి ఉండాలనో ఆ భవిష్యత్తు పురోగతి లేకుండా అధ్వాన్నమైన స్థితికి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఆఖరి వచనం 21లో ఆఖరి భాగం, ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అంటున్నాడు. అనగా ఇంత జరిగినా కూడా ఆయన ఇంకా తగ్గించలే, ఆ కోపం చల్లారలేదు అంటున్నాడు. ఎందుకు అంటే దేవుని ప్రజల్ని ఆయన ఎంతైతే ప్రేమిస్తాడో వారు ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడు ఆయన వారిని శిక్షణలో పెట్టి తన వారుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ శిక్షణకు గనక మనము ఎదురు అంటే దాన్ని తీసేయాలని మనం కనుక ఎదురు తిరిగితే అది శిక్షగా పరిగణిస్తుంది. ఆ శిక్ష ఎంత దూరము వెళ్తుంది అంటే శేషము గురించి మాట్లాడతాడు. అనగా ఆ యొక్క 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చూసాం. ఆ యొక్క శేషము అనగా దేవుని యొక్క ప్రజలు 10వ భాగం అయిపోయిన తరువాత కూడా, అనగా ఒక 100 మంది ఉన్న ప్రజలు 10 మంది అయిపోయినా కూడా ఆయన కోపం ఇంకా చల్లారకుండా ఆ 10 మందిని కూడా తీసేయడానికి ప్రయత్నించేంత అవుతుందంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఎలాగునైతే ఒకనాడు దేవుని తన కృపను బట్టి అబ్రహాము నీతిని బట్టి ఆ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించేటువంటి ప్రక్రియలో ఒక 5 మంది ఉన్న రక్షించడానికి సిద్ధపడిన దేవుడు, 5 మంది ఉన్న అందరినీ రక్షించడానికి సిద్ధపడిన దేవుడు రాను అబ్రహాము సంతానమైన దేవుని ప్రజలైన ఇజ్రాయేలు యూదా వారు దూరం అయిపోయినప్పుడు ఆయన వారిని శేషము 10వ వంతు అయిన తర్వాత 10వ వంతులోంచి కూడా తీసివేస్తూ ఉన్నాడు. ఇదే ఆయన చెప్తూ ఉన్న తీర్పు వాక్యం అన్నమాట. కాబట్టి ఆ తీర్పు వాక్యానికి గురి రాకుండా యేసు ప్రభు తట్టు మనం చూస్తూ మన జీవితాలని ఏ తరము వారము ఆ తరము మనల్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాలని, మన కుటుంబాలని, మన సంఘాన్ని గమనించుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకోకుండా ముందుకు కనుక వెళ్ళాము అంటే మనము ఇర్రెలవెంట్ అయిపోతాం. అనగా కొన్ని రోజులు పోయిన తర్వాత దేవుని ప్రజానికం అనేవారు ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఒకనాడు అమెరికా నుండి ఇక్కడికి గొప్ప మిషనరీస్ని పంపించేటువంటి దేశము వాళ్ళ యొక్క దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు సాంస్కృతికంగా ఈరోజు ఏ స్థితిలోనున్నారో వారొక్కరు మాత్రమే కాదు, ఒకనాడు క్రైస్తవ
సమాజాలు, సమూహాలు అని చెప్పబడిన వారు దేవునికి దూరం అయిపోయి వారి పిల్లల్ని ప్రేమించుకోవడము, వారి పిల్లల్ని ఘనపరచుకోవడము ప్రారంభించి రకరకాలుగా వారి బిడ్డని తాకరు, కొట్టరు. 16 అంటే వాళ్ళు చాలా గాజు బొమ్మలాగా చూసుకుంటారు వాళ్ళ పేరెంటింగ్. అయినప్పటికీ 16 ఏళ్ళు అయ్యేటప్పటికీ బిడ్డలు నానా త్రోవలలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆర్థికంగా ఆశీర్వదింపబడి ఉన్నారు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోయిన వారుగా ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప సంఘాలు నాటబడి ఉన్నాయో ఆ సంఘాలు బలహీనమైపోయి ఈనాడు అక్కడికి మిషనరీలు పంపించవలసిన స్థితికి ఆ దేశాలు చేరుకో ఉన్నాయి. కాబట్టి ఒకనాడు ఇజ్రాయేలీ జనాంగమైన దేవుని ప్రజలైన అనబడిన వారికి ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో అదే మాట ప్రతి సెంచరీలో, ప్రతి తరములో జరుగుతూ ఉన్నది. అది మనము గుర్తెరిగి మేల్కొని ఇది నాకు సంబంధించినది కాదులే అనుకోకుండా మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన సంఘ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, దాన్ని సరిచేసుకుంటూ పరిశుద్ధపరచుకొని ముందుకు వెళ్ళాలి అని కోరుతున్నాడు. 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కూడా అలాగనే చెప్తాడు. అనగా నాయకులు ఏ విధముగా ఆ యొక్క అన్యాయమైన తీర్పులు, అన్యాయమైన లాస్ని ప్రవేశపెట్టి ఎక్కడైతే విధవరాళ్ళు, దీనులు, బీదవాళ్ళు, వృద్ధులైన వారిని గౌరవించాలనో, వారిని ప్రేమించాలనో, వారికి మంచి చేయాలనో ఆ ప్రదేశంలో వారు తీసుకొచ్చేటువంటి చట్టాలు వారిని అణగదొరకబడేటువంటి వారుగా చేస్తూ ఉన్నప్పుడు అది ఇంకా పతనానికి దారితీసినట్టు. ఆఖరిగా కాబట్టి ఏమంటున్నాడు చూడండి, 10వ అధ్యాయము 4వ వచనం, ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఇది 10వ అధ్యాయము 9వ అధ్యాయము నుంచి 10వ అధ్యాయము 4వ వచనం వరకు గత వారము మనము ధ్యానించిన అంశాలు. 10వ అధ్యాయము 5వ వచనములో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ తీర్పంతా ఎవరి ద్వారా తెచ్చాడు? ఈ ఇజ్రాయేలు 10 తెగల మీద, ఈ యూదా 2 తెగల మీద ఆయన ఈ తీర్పును తేవడానికి, ఈ శిక్షణలోకి పెట్టడానికి, ఈ శిక్ష వారి మీద విధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గము, ఆయన ఎన్నుకున్న పరికరము, ఆయన ఎన్నుకున్న ఆయుధము అష్షూరు రాజు అన్నమాట. కాబట్టి ఇప్పుడు అష్షూరు రాజు గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయము ఆఖరి వచనము వరకు కూడా ఒకవైపున అతను దేవుని యొక్క పరికరము, దేవుని యొక్క ఆయుధము అని మాట్లాడుతూనే అష్షూరు రాజు ఏ విధముగా తనంతట తాను, అంటే గాడ్స్ సావర్నిటీ, దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రక్రియలో మానవులని ఉపయోగించుకునేటువంటి సమయంలో మానవుడు తను ప్రవర్తించేటువంటి దానికి మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తను లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. అనగా చాలాసార్లు మనము ఒక మెట్ట వేదాంతంతో మాట్లాడుతుంటాం, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదులేండి, దేవుడు అలా అన్నాడు కనుకనే ఇది జరిగిందని. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, జరిగేది ప్రతి ఒక్కటి నా చిత్తమును బట్టే జరుగుతుంది, కానీ నీవు చేసే పనికి నీ లెక్క నువ్వే చెప్పవలసి ఉంటుంది. ఇది మనము దేవునితో మాట్లాడలేం. అయ్యా నువ్వే నన్ను వాడుకుంటానంటున్నావు, నువ్వే ఒక చెడ్డవాడు ఉన్నప్పుడు ఆ చెడ్డవాడిని తనే వాడుకుంటానంటున్నాడు దేవుడే, కానీ ఆ చెడ్డవాడిని లెక్క చెప్పమని అడుగుతున్నాడు. కాబట్టి గాడ్స్ సావర్నిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని బ్యాలెన్స్ చేస్తూ, ఎందుకంటే ఇది పారాడాక్స్, దానికి సమాధానము బైబిల్లో ఎవరు ఇవ్వలేదు. ఎందుకు అంటే అది ఇహలోకంలో ఎలాగనైతే మనం త్రిత్వమును సంపూర్ణంగా అర్థం చేసుకోలేమో, గాడ్ సావర్నిటీని, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీస్ని, దీన్ని రెండుటిని బ్యాలెన్స్ని మనము రెండుటిని సపరేట్ దీనిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందే. కానీ ఆ రెండుటిని కలిపి ఒక బ్యాలెన్స్డ్ ఆర్గ్యుమెంట్ తీసుకురావాలి అంటే అది మానవ మేధస్సుకి అయ్యేది కాదు. ఒకవైపున ఫరో తన హృదయమును నేను కఠినపరచదను అంటాడు. ఒక పక్కన ఫరో తన హృదయమును తను కఠినపరుచుకుంటూ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ఆ యొక్క ఎగ్జోడస్ నిర్గమకాండంలో ఎన్నిసార్లు అయితే ఫరో గురించి మాట్లాడతాడో సగభాగము దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరుచుతున్నట్టు మాట్లాడతాడు, సగభాగము ఫరో తన హృదయాన్ని తను కఠినపరచుకొనేను అని మాట్లాడతాడు. దానికంతా గల కారణం ఏంటి అంటే, దేవుడు తను చేయాలనుకున్న పని చేసేటువంటి సమయంలో మనుషులకు కొదవలేదు, దుష్టులకేమీ కొదవలేదు. అనగా నీవు దేవుని ప్రజానీకం, నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నిన్ను ఆయన శిక్షించాలి అనుకున్నప్పుడు లోకములో 10% మాత్రమే దేవుని ప్రజానీకం అనుకుందాం. ఆయనకు మిగతా 90%లో ఇంకొక 20, ఆ 90%లో నుంచి 20% వరకు దుష్టులు దొరకపోయేదానికి ఆయనకి ఏమీ తక్కువ లేదు. దుష్టులకు కొరత లేదు ఆయనకి. అర్థమైందా?
ఆయన ముఖ్యోద్దేశము, బైబిల్ అంతా కూడా ఆయన ముఖ్యోద్దేశము ఆయన ప్రజలు ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలి. ఆయన ప్రజలు ఆయన మాట వినకుండా పక్కకు తప్పుతూ ఉన్న సమయంలో మిగతా భాగము ఎవరైతే ఆయన ప్రజలు కాని వారు ఉన్నారో వారిని తనకి ఇష్టం ఉన్న రీతిగా ఆయన వాడుకోవడానికి ఆయనకేమీ మెటీరియల్ తక్కువేమీ లేదు. దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ వికెడ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ ఫర్ హిమ్ టు వర్క్ విత్. ఓకే, కాబట్టి అష్షూరు రాజు గురించి, అష్షూరు రాజు ఏ విధముగా ఇజ్రాయేలు వారి మీద ఈయన దండముగా వాడుకుంటున్నాడో చెప్తూ, అష్షూరు తన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్తూ, తన పని తను జరిపించుకుంటూ దేవుడు అష్షూరుని ఏ విధంగా శిక్షిస్తాడో చెప్తూ ఉన్న భాగం అన్నమాట. ఇప్పుడు 10వ అధ్యాయము 5వ వచనం. దయచేసి నాతో పాటు యెషయా గ్రంథము, మీ పరిశుద్ధ గ్రంథాలని 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండనము. నా అన్న దగ్గర అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆయన కోపానికి వారు దే ఆర్ ఎ టూల్. కోపం ఎవరిది? దేవునిది. టూల్ ఎవరు? అష్షూరు రాజు. అనగా కోపం ఆయనది. అతని చేతిలో ఉన్న, మనల్ని కొట్టాలంటే లాఠీ తీసుకుంటాం చూడండి, ఆ లాఠీ అష్షూరు రాజు. చెయ్యి ఎవరిది? దేవునిది. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని, తన వారు అనబడిన ప్రజల్ని ఇప్పుడు ఏమంటున్నాడు? భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాడిని పంపుతాను. భక్తిహీనులకు జనము మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గురించి వారికి ఆజ్ఞాపించదను. జనులెవరు? ఆయన జనులు. ఉగ్రత ఎవరిది? ఆయన ఉగ్రత. కానీ మధ్యలో స్టేజ్ మీదకి ఫారిన్ యాక్టర్ని తీసుకొస్తున్నాడు. తీసుకొని వచ్చి తనని వాడుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను అర్థం చేసుకోవలసినది, మనం ఆయన ప్రజలం. ఆయన ప్రజలము ఆయన ప్రేమలో ఉండడానికి ఇష్టపడినప్పుడు ఆశీర్వాద పాత్రులు అవుతాం. ఆయన ఉగ్రతకు గనక మనం పాత్రులమయ్యాము అంటే, మనకు ఏదేదైతే ఇష్టము లేదో, ఎవరైతే ఇష్టము లేదో, ఎవరినైతే చూసి భయపడతామో వారిని ఆయన తన దండముగా తీసుకొని మన మీద ఉపయోగిస్తాడు. కాబట్టి 5వ అధ్యాయము 10వ అధ్యాయము 5 నుంచి 7వ వచనము వరకు అష్షూరు రాజు, అష్షూరు రాజ్యము ఏ విధముగా దేవుని చేతిలో ఆయన ఆయుధము ఆయన ప్రజల మీద ఉపయోగించుకుంటున్నాడు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అష్షూరు రాజు తన మనసులో ఏం తలుచుకుంటున్నాడో చెప్తున్నాడు. అష్షూరు రాజు ఇజ్రాయేల్ని పనిష్ చేసేటప్పుడు, వారి మీద దండెత్తుతున్నప్పుడు, యూదా మీద దండెత్తుతున్నప్పుడు తన హృదయంలో ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాడు. 7వ వచనం. అయితే ఇందాకటి నుంచి ఏమంటున్నాడు? వాడు నా పరికరము, వాడు నా దుడ్డు కర్ర, వాడు నా లాఠీ అంటున్నాడు. అయితే అతడు అలాగనుకొనడు. వాడు నేను దుష్టుడు అనట్లా, వాడు నేను దేవుని కొరకు ఉపయోగపడుతున్నాను అనట్లా. మనము దేవుడు వాడిని ఉపయోగించుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి, కానీ వాడు దేవుడు నీ మీదికి నన్ను పంపించాడు అనట్లా. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. మన అన్నీ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? నోట్లో మాట వచ్చేదానికన్నా ముందర ఆలోచన, హృదయంలో జరుగుతుంది ఆలోచన. అయితే అతడు అలాగ అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు, చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. హీ వాంట్స్ టు బి ఎ వరల్డ్ కాంకరర్. దేశాలన్నింటినీ కొల్లగొట్టాలని అతని హృదయంలో ఉన్నది. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు. నా అధిపతులందరూ, ఇప్పుడు అష్షూరు రాజు ఏమనుకుంటున్నాడో మాట్లాడుతున్నాడు చూడండి. ఇందాక దేవుడు నా, ఇక్కడి నుంచి ఒక 10 సార్లు అష్షూరు రాజు ఏమనుకుంటున్నాడు? నా అధిపతులందరూ మహారాజులు కారా? నా సామంత రాజులు నేను ఎక్కడెక్కడైతే గెలిచి, ఎక్కడెక్కడైతే లీడర్స్గా నేను అదే సామంత రాజులుగా పెట్టానో,
నా అధిపతులందరూ మహారాజులు కారా? నేను మహాచక్రవర్తినైతే నా ప్రజలందరూ రాజులు కారా? కల్నో అనేది ఒక ప్రదేశం. కల్నో కర్మేమీషు వలె నుండలేదా? అనగా నేను విజయవాడని కొలగొట్టుకున్నట్టుగానే హైదరాబాద్ని కొలగట్టగలను. ఈ ప్రదేశాలని ఇప్పుడు ఒక 6 ప్రదేశాలు చెప్తాడు. ఆ 6 ప్రదేశాలు ఏంటంటే ఉత్తర భాగమైన నార్దర్న్ కింగ్డమ్ వర్జిలో ఉంటాయి. సిరియా దేశంలో భాగాలు అన్నమాట అవి. అనగా అష్షూరు రాజు ఇక్కడ ఉంటాడు, ఇజ్రాయేలు రాజ్యం ఇక్కడ ఉన్నది. అష్షూరు రాజు ఆ నార్త్ మీద నుంచి ఇట్లా వస్తాడు. సో అతను దండెత్తి నాశనం చేసిన రాజుల పేర్లు మాట్లాడుతూ, ఆ యొక్క సిటీ స్టేట్స్, ఆ యొక్క రాష్ట్రాల పేర్లు మాట్లాడుతూ, ఇది అలాంటిదే కదా, ఇది అలాంటిదే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సిటీ అండ్ దట్ సిటీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కింగ్ అండ్ దట్ కింగ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఐడల్స్ అండ్ దట్ ఐడల్స్? అతని ఆలోచన. నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్మేమీషు వలె నుండలేదా? ఆ ప్రదేశం ఎట్లా, ఈ ప్రదేశం అంతే. హామాతు ఆర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? అంటే దమస్కు వరకు ఆయన గెలిచేశాడు. ఫస్ట్ ఎవరిని చంపుతాడు? రెజీన్ని చంపుతాడు అష్షూరు రాజు. నెక్స్ట్ ఇంకా దీని మీదకి వెళ్తున్నాడు. దమస్కునే వేసేసాను పెద్దవాడిని, షమ్రోన్ ఏముంది? షమ్రోను దమస్కు వలె నుండలేదా? 10వ వచనం నుంచి 11వ వచనం వరకు వారి విగ్రహాలను మాట్లాడుతున్నాడు. విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కాదా? విగ్రహాలతో నిండిపోయి ఉన్న దేశాలు, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడాలా? అవన్నీ నా చేతుల్లోకి రాలేదా? ఏం చేయగలిగే వాళ్ళ దేవతలు? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోను విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా? అంటే ఎక్కడైతే ఎక్కువ విగ్రహాలు ఉంటాయో ఆ యొక్క సిటీ ఇంకా బలమైనది అనేది అన్యుల ఆలోచన విధానం. కాబట్టి ఏమంటున్నా అంటే షోమ్రోనులో 2 దూడ విగ్రహాలు, మరో అయితే ఇంకొక సిటీలో 10 ఉంటాయి. యూదాలో అయితే అక్కడక్కడ చెట్ల మీద పుట్టల మీద మన వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి ఏమంటున్నాడు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేటువంటి, ఎక్కువ విగ్రహాలు ఉండేటువంటి దేశాలనే నేను కొల్లగొట్టినప్పుడు షోమ్రోను విగ్రహాలు ఏపాటిది? షోమ్రోను అంటే సమరియా, క్యాపిటల్ ఆఫ్ నార్దర్న్ కింగ్డమ్, 10 ట్రైబ్స్. షోమ్రోను విగ్రహాలు ఏపాటివి? యెరూషలేము విగ్రహాలు ఏపాటివి? ఒక రకంగా ఏంటంటే అవమానిస్తున్నాడు వారిని, మిగతా దేవుని యందు లేని ప్రజలతో పోలుస్తున్నాడు, వాళ్ళవి విగ్రహాలు అన్నట్టువే మాట్లాడుతున్నాడు. 11వ షోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు, మరలా నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. కావున ఇలా అతను అనుకుంటున్నాడు కనుక, అతను ఆలోచన విధానం కనుక 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత, అంటే ఫస్ట్ మీ ఇద్దరి పని పట్టిన తర్వాత వాడి పని పడతాను అంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? మేమిద్దరం నీ ప్రజలు కదా అంటున్నారు. దేవుడు యెషయా ద్వారా ఏం మాట్లాడుతున్నా అంటే, దేవుడు వాడిని ఉపయోగించుకొని ఫస్ట్ మీ ఇద్దరి పని పడతాను, ఆ తర్వాత వాడి పని పడతాను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత, ఆఫ్టర్ ఐ హావ్ డెల్ట్ విత్ ఇజ్రాయెల్ అండ్ జెరూసలేం, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు, హృదయములోనున్న గర్వము ఫలము ఎక్కడ కనపడుతుంది? అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతనిని శిక్షింతును. హృదయములో ఉన్న అహంకారము కళ్ళల్లో కనిపెడుతుంది. మన బ్రుకుటి పెట్టే దాంట్లో, మనం చూసే చూపులో, ఇంకొక వ్యక్తిని, మనల్ని మనము హోల్డ్ చేసుకునే విధంలో. కాబట్టి నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. కాబట్టి ఎవరెవరైతే మనల్ని శ్రమ పెట్టడానికి వస్తారో, వారు పెడుతున్న శ్రమ దేవుని నుంచి మనకు దేవుడు మనల్ని సరిచేయడానికి తెస్తున్నాడని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు వాడి పని కూడా మళ్ళా పడతాడు. 13 అతని ఆలోచన విధానం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే అలంకారయుతంగా మాట్లాడుతున్నాడు. ఒక పక్షి గూడులోంచి
పక్షి ఏం చేయగలదు? చిన్న పక్షులు ఉంటాయి, పిచ్చుకలు, వాటికి దీన్ని ఏముంది, పెద్ద గండబేరుండమో రాబందు దగ్గరికి అయితే పోవాలంటే భయం కదా. అట్లేమంటున్నా అంటే, నిస్సహాయమైన పక్షులు తమ గూళ్ళను మనిషి ఎలాగనైతే చిదిమి వేయగలడో, నా బాహుబలం అతడు ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే, ఇందాకేం మాట్లాడుతున్నాడు, ఇంకొకరి విగ్రహాలను తక్కువ చేశాడు అంటే, ఇంకొకరి దేవతలని నేను కొల్లగొట్టాను కనుక వీళ్ళు నథింగ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, తన బుద్ధిబలం గురించి మాట్లాడుతున్నాడు. నేను స్కెచ్లు వేయినట్టు ఎవరైనా వేయగలరా? అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను, ఒక పక్కన నాకు కండబలము ఉంది, బుద్ధి బలము ఉన్నాయి. నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగూ చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి, ఆనాడు పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే బౌండరీ, పుటికి ఎంతెందుకు, గోడ ఎవడైనా ఇల్లు కట్టేటప్పుడు ఒక అంగుళం మన వైపుకి వచ్చాడు అనుకోండి, రాకూడదు కదా. నువ్వేం చేసుకున్నా నీ దాంట్లో చేసుకోవాలా. అందుకని కబ్జాదారులు చేసేదేంటి, చాలాసార్లు చిన్నగా జరుపుతారు. ఇతను ఏమంటున్నాడు, చాలా ఈజీగా బౌండరీ స్టోన్స్, ఇప్పుడు ఎక్కడో సైట్ కొంటాము, కొన్ని రోజులు పోకపోతే తుప్పలు పెరుగుతాయి, ఏది ఎక్కడుందో కూడా తెలియదు. నీ పేపర్ మీద ఉంటుంది ప్లాట్ పేరు, ప్లాట్ మెజర్మెంట్స్, అక్కడ ఉండదు. సో అష్షూర్ రాజు ఏం చేసేవాడు, ఏ దేశంలోకి వెళ్ళినా అక్కడ బౌండరీ లైన్స్ ఈయన మార్చేసేవాడు. ఇప్పుడు మ్యాపే తీసుకోండి, ఒకనాడు ఇండియా అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ అన్నీ కలిసి ఉండేవి. ఏం జరిగింది ఆ తర్వాత, బౌండరీస్ మనిషి గీస్తాడు, బ్రిటిష్ వాళ్ళు గీచిపోయారు. బలవంతుడు వెళ్ళిన చోట, బలహీనులను కొల్లగొట్టిన చోట బలవంతుడు ఆ యొక్క సరిహద్దులను మార్చివేస్తాడు. ఈనాటి దేశంలో పోరాటాలన్నీ కనుక గమనించామనుకోండి, మానవుడు సరిహద్దుగా చేసినవి. కొన్ని చోట్ల నది సముద్రం వేరుపరుచుంటాయి, కొన్ని చోట్ల ప్రస్ఫుటంగా పరచబడి ఉంటాయి. కానీ చాలా చోట్ల సిటీ మధ్యలోనే ఒక గోడ ఉంటుంది, అటు పక్కది నార్త్, ఇటు పక్కది సౌత్, ఒక పేరు ఉంటుందన్నమాట. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడనై సింహాసనాశీలులను త్రోసివేసి తిని. సింహాసనాలను నేను ఈజీగా చెస్ బోర్డులో జరిపినట్టు జరిపేశాను. పక్షి గూటిలో ఒకడు చేయి వేసినట్లు జనముల ఆస్తి నా చేతికి చిక్కెను. నా 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 నేను 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 ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కను ఆడించున్నదైనను, నోరు తెరుచున్నది అయినను, కిచకిచలాడునదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకున్నాను. నాకు అడ్డం లేదు, నాకు ఆపు లేదు, బుల్డోజ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాను. 15వ వచనంలో ఏం మాట్లాడుతున్నా అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు పారాడాక్స్. మనకందరికీ తెలిసిందే, గొడ్డలి గొప్పదా, గొడ్డలి పట్టుకున్న చేయి గొప్పదా? గొడ్డలికి దాని పవర్ దానికి ఉన్నది, కానీ గొడ్డలి పట్టుకున్న చేయి దాన్ని కంట్రోల్ చేస్తుంది. గుర్రం గొప్పదా, గుర్రం మీద కూర్చున్న రౌతు గొప్పవాడా? సో ఏమంటున్నాడంటే, అష్షూర్ ఏమనుకుంటున్నాడు, అష్షూరు చిన్నగా తను గొడ్డలి అని మర్చిపోతున్నాడు, తను సుత్తి అని మర్చిపోతున్నాడు, తను నా చేతుల ఆయుధం అని మర్చిపోతున్నాడు. గొడ్డలి తనతో నరుకువాణిని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును, కుక్క తోకనాడించాలా, కుక్కనాడించకూడదు. చాలాసార్లు తోక ఏమనుకుంటుంటుంది, అదే గొప్పది అనుకుంటుంటుంది. గొడ్డలి తనతో నరుకువానిని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయివాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును, దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును కదా. ఇఫ్ అసిరియా స్టార్ట్స్ ట్రైంగ్ టు బోస్ట్ దట్ ఇట్ హ్యాస్ సంథింగ్, ఎంత ఫులిష్గా ఉంది ఇది అంటున్నాడు. 16 నుంచి 19 వచనాల వరకు ఈలాగున ఆలోచిస్తున్న అష్షూరు రాజు మీద, అష్షూరు ప్రజల మీద నేను ఏ విధంగా డీల్ చేయబోతున్నాను అని చెప్తున్నాడు. దేర్ ఫోర్ అని ఉంటుంది ఇంగ్లీష్ వాటిలో అయితే. 16th verse, 16వ వచనం.
10వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరివి కట్టె రాజును. ఎవరంట ఈ కొరివి, ఎవరంట ఈ క్షయరోగము? ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగు అగును. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ బికమ్ ద ఫైర్. అది అశ్షూరు యొక్క మంట ఏం చేస్తుంది? గచ్చపొదల్ని, అంటే ఫారెస్ట్ ఫైర్స్ అంటాం, మనకంటే తెలియదు ఎక్కువ. ఫారెస్ట్ ఫైర్స్, ఆ ఫారెస్ట్ ఫైర్స్ అది అశ్షూరు యొక్క బలు రక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని, ఫారెస్ట్ ఫైర్స్ ఎంత పెద్ద పెద్ద థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒక నైట్లో రావిష్ అయిపోతుంది. ఎండు గడ్డి కనుక వేసామనుకోండి మసి బూడిదైపోయినట్టు. ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేది చాలా డేంజరస్. ఊర్లు తగలబెట్టేస్తుంది అనమాట. 18వ వచనం. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించి పోవునట్లుగా, ఒక కలరా వచ్చినవాడు రోగం వచ్చినప్పుడు ఎలాగ క్షీణించిపోస్తారు, ఎముకలు గూడైపోతారు. శరీర ప్రాణములతో కూడా, శరీరము ప్రాణము అంటే ఏంటి? లోపల ఏం మాట్లాడుతానంటే ప్రాణం అంటే బాడీ అండ్ సోల్. అది బాడీకి పట్టింది మాత్రమే కదా క్షీణిత, బాడీ అండ్ సోల్. అందుకని అంటాడు కదా, ఒకడు తన లోకమనంతను సంపాదించుకున్న వాడి యొక్క ఒక చోట ప్రాణమును కోల్పోయినంటాడు, ఒక చోట తన ఆత్మను కోల్పోయిన గడల. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించి పోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. ఏదేదైతే మన ప్రాస్పరిటీ అనుకుంటామో, ఏదేదైతే మన బలం అనుకుంటామో, మన ఇంట్లో ఉండే గోల్డ్ నగలు, భార్య మీద ఉండే నగలు, మన దగ్గర ఉండే స్థలాల పేపర్లు, మన దగ్గర ఉండే బ్యాంకు నోట్లు, ఎఫ్డి డిపాజిట్లు అన్నీ కూడా కాల్చివేస్తానండి. అది నాశనము చేయును. అతని అడవి చెట్లు శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆనాటి లెబనాన్ ఫారెస్ట్, వాళ్ళ ఫారెస్ట్ కనుక గమనించామంటే లెక్క పెట్టలేము. లోపలికి వెళ్ళి లెక్క పెట్టలేనని చెట్లు ఉంటాయి. అంతా కూడా ఆఖరికంటే ఒక చిన్నవాడు 1, 2, 3 అంకెలు చెప్పుకునేవాడు లెక్క పెడతాడంట, అంటే అంత తక్కువైపోతాయంట. బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును, ఇజ్రాయేలు అంటే నార్దర్న్ కింగ్డమ్ అయిన 10 ట్రైబ్స్, శేషమును యాకోబు అనగా మళ్ళీ అదే 10 తెగలు. యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును 20వ వచనం నుంచి 23వ వచనం వరకు అష్షూరు రాజు గురించి ఇంతవరకు మాట్లాడు. ఇప్పుడు ఇజ్రాయేలు గతి మాట్లాడుతున్నాడు. అనగా శేషమే మిగులుతుంది అంటే అక్కడ అష్షూరు యొక్క చెట్ల యొక్క శేషం మాట్లాడాడు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి మాట్లాడుతున్నాడు, ఎవరైతే దేవునికి విరుద్ధంగా వెళ్ళారు. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక, అంటే ఏంటి? ఒకనాడు వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? అష్షూరు రాజుకే సామంతరాజుగా కప్పం చెల్లించి ఆశ్రయించారు. అనగా వీళ్ళు దేవుని మీద ఆధారపడకుండా ఆధ్యాత్మిక బలహీనతతో లోకపరమైన బలం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, ఇట్ట బుద్ధి చెప్పిన తరువాత, ఇలా వాళ్ళు దిక్కు దివాణం లేని వారు అయిన తరువాత, వాడిని ఎవరైతే కొట్టాడో వాడి తట్టుకు పోడు, మళ్ళా నా తట్టుకి తిరుగుతాడు. అంటే ఈ శిక్ష ద్వారా బుద్ధి చెప్పి నా దగ్గరికి తెస్తున్నా. తమను హతము చేసిన వానిని ఇకన ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గర అవుతాం. అన్నీ ఉన్నప్పుడు మనల్ని మించినోడు లేడు. సమస్య వస్తే డస్సిపోతాం, ఫస్ట్ ఏడుస్తాం, ఫస్ట్ బలహీనపడతాం, కొంత బింకం పొందుతాం. ఆ తర్వాత 1 year ఆయన ఎవరినెవరిని ఎంతెంత చేయాలనో చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? హంబుల్ అవుతాం, కృంగుతాం, దేవుని దగ్గరికి వస్తాం. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును.
ఇంత పని జరిపించుకొని తిరగాలి నా దేవుని తట్టు, ఇంత కొట్టించుకొని, ఇంత అవమానపడి, ఇంత అయిన తర్వాత తిరగాలనా? ముందరనే మనకన్నా చరిత్రలో ముందర పోయేవాడిని నేర్చుకోవచ్చు, చూడొచ్చుగా. ఓడలు బళ్ళు అయిన వాడిని చూడొచ్చుగా. పెద్ద పెద్ద బంగాళాల్లో ఉండి దేవుని యందు దూరం అయిపోయిన మన క్రైస్తవ కుటుంబాన్ని మన ముందర తరాల్లో చూడొచ్చుగా. ఊరు పేర్లు చెప్పుకొని అదేదో అంటారు చూడండి, మీసాలకు సంపంగా నేను తాతల పేర్లు చెప్పుకొని ఏదో అంటారు చూడండి. బోల్డ్ అని మనం ఎన్ని తార్కాణాలు కావాలి చెప్పండి క్రైస్తవ కుటుంబాల్లో? 3 తరాలు కాగానే వారు మనకు ఆదర్శప్రాయం కాదా? వారు మనకు మార్గనిర్దేశకులు కాదా? నెగటివిటీలో చూసి నేర్చుకోవద్దా మనం? ఎంతకాలం మన ఇంటి పేర్లు చెప్పుకుంటాం? శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇజ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను, ఇంకా నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్ గురించే మాట్లాడుతున్నాడు, దానిలో శేషమే తిరుగును. అతని యెషయా కొడుకు పేరేంటి? షేయార్ యాషూబు. ఓన్లీ ఎ రెమనెంట్ షల్ రిటర్న్. అప్పుడేం మాట్లాడుకున్నాము? కృపగా గనక చూస్తే అమ్మయ్య శేషం మిగిలింది. పనిష్మెంట్గా చూస్తే శేషమే మిగిలింది, అంతా పోయింది. దానిలో శేషమే తిరుగును, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము, సమూలము అనేది ఎన్నిసార్లు వాడుతున్నాడో చూడండి. అంటే కంప్లీట్ ఎరేజర్ అంటున్నాడు అనమాట. కంప్లీట్ తుడిచిపెట్టేస్తాడు. ఎన్నోసార్లు చూస్తాం, నేను ఎన్నోసార్లు చూశాను ఇది, ఎన్నో కుటుంబాల జీవితాల్లో చూశాను. సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తాడు. ఒకనాడు వాళ్ళ పితరులకున్న ఘనత మహిమ ఎంత పోయి ఉంటుందంటే వీళ్ళ పేరు చెప్తే వాళ్ళ పేర్లు చెప్పుకోవాల్సి వస్తుంది. మా ముత్తాత ఆయన పేరు చెప్పుకోవాల్సిన స్థితికి తెచ్చేస్తాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ పితరుణ్ణి ఆశీర్వదించినకంత అంతకన్నా ఇంకా ఎక్కువ పిల్ల తరములను యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నిబంధనను గైకొని వారి యొక్క పిల్ల తరములను ఆయన ఆశీర్వదించాలనుకుంటుంటే పిల్ల తరములు పితరుల పేరు చెప్పుకొని బ్రతికేటువంటి స్థితికి వచ్చేసిన వాళ్ళని ఎంతోమందిని చూస్తాం. దేశాల్లో తీసుకోండి, క్రైస్తవ దేశాల్లో తీసుకోండి. ఒకప్పుడు బ్రిటిష్ రాజ్యం ఏంటి? ద సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. ఈరోజు బ్రిటిష్ ఏంటి? ఏ విధంగా అయితే దేశాలకి ఒక 300 ఏళ్ళు 400 ఏళ్ళు చరిత్ర ఉంటుందో అలాగనే కుటుంబాలకు కానీ ఆ యొక్క వంశావళులకు కానీ దేవుని యందు లేకపోతే కొంతకాలమే ఉంటుంది. నీతి ప్రవాహము వలె వచ్చును. ఎలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సర్వలోకమున కలగచ్చి. కంప్లీట్ అండ్ ఫైనల్ డిక్రీ అన్నమాట. 24 నుంచి 27 వరకు సియోను గురించి మాట్లాడుతున్నాడు. అనగా ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం. మరలా 10 తెగల వాళ్ళతో ఆయన ఒక రకంగా డీల్ చేస్తున్నాడు, 2 తెగల వాళ్ళతో ఇంకొక రకంగా డీల్ చేస్తున్నాడు. ఎంతకాలము? 150 ఏళ్ళు కృప ఇస్తాడు. 150 ఏళ్ల కృప తర్వాత బబులోను చెరలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇర్మియా ప్రవక్తల వాళ్ళ ద్వారా ఒక 70 ఏళ్ళు మిమ్మల్ని అక్కడ ఉంచుతాను, మళ్ళీ తీసుకొస్తానన్నాడు. కానీ ఎప్పటికీ వారు ఇంకా పూర్వరాజ్య వైభవం వారికి ఇంకా రాలేదు. ఎప్పటికీ వాళ్ళు చిన్న దేశాలుగానే అయిపోయారు. కానీ దేవుడు ఈనాటికి వారి వెనక ఉన్నాడు అనేటట్టుగా శేషమును మిగిలించి పెట్టున్నాడు. ఆ ఇజ్రాయేల్ని నిలబెట్టమే కానివ్వండి, ఇంకా ఒకడు జూ అని చెప్పుకునే దానికి ఉంది. మనము ఎక్కడి నుంచి వచ్చామో ఏం చెప్పుకోలేం. వీటికన్నిటికంటే దేవుడు ఒకవైపున తానున్నాడు అని బ్యాక్ డ్రాప్లో చూపిస్తారు చూడండి. ఈ మూవీస్లో ఒక నిలబడుకుంటే వాడు వెనక నీడ పెరిగిపోతూ ఉంటుంది, వటవృక్షం అంతా. అలా మనిషి, మనం దేనికి సినిమాలో దేనికి కొడతాం, వీటికి పూలేస్తుంటాం, వీటికి అరుస్తుంటాం. యాక్చువల్ అక్కడ వెనక నీడ చూపిస్తుంటాడు, పెద్దది వటవృక్షం అయిపోయినట్టు. అట్నే ఇజ్రాయేలును చూసిన ప్రతిసారి దేవుడు వటవృక్షంలాగా వెనక కనపడతానే ఉన్నాడు. ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఆ దేవుడు మన దేవుడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఇందాకటి వరకు
20 నుంచి 23 వరకు 10 తెగల గురించి చెప్పాడు. ఇప్పుడు సియోను అనగా 2 తెగల గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము, ఆ కొండని సియోను అంటారు. సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. అనగా ఇజ్రాయేల్ని సమూలంగా నాశనం చేస్తాను, నీకు మొటిక్కాయలు పడతా ఉంటాయి, నిన్ను కొడుతూ ఉంటాను. అష్షూరు వలన వీళ్ళకి జరిగిందేంటి? అష్షూరుని తీసుకొస్తారు, షేవ్ చేస్తానంటాడుగా, సేవ్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు. కాబట్టి ఇజ్రాయేల్ ఏమో చెరలోకి వెళ్ళిపోయింది, యూదా మాత్రం చాస్టైజ్మెంట్. అంటే ఇజ్రాయేలు వాజ్ కాంకర్డ్, యూదా రాజ్యమును ఈ చాస్టైజ్డ్, పనిష్డ్ అనమాట. మనం బిడ్డను ఎట్లయితే పిర్ర మీద కొడతామో వాడు మంచి దీనిలోకి రావడానికి. కాబట్టి నీకు దెబ్బలు తగిలేటప్పుడు ఎట్టుంటుందంటే, ఆనాడు ఐగుప్తు వాడి దెబ్బ నీ మీద ఏ విధంగా ఉండిందో ఈరోజు అష్షూరు వాడి దెబ్బ నీ మీద అలాగే ఉంటుంది. కానీ కొంతకాలం ఓర్చుకో అంటున్నాడు, కొంతకాలము ఓర్చుకో, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, నీ మంచి కొరకు. సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. అష్షూరు రాజుకి భయపడవలసిన అవసరం లేదంటున్నాడు. ఈకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును మీ మీద, అంటే మిమ్మల్ని ఒక శిక్షణ గుండా తీసుకెళ్తున్నాను. వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఎవరిని? అష్షూరు రాజ్యమును నాశనం చేయుటకు నా ఉగ్రత వారి పక్కకి తిరుగుతుంది. ఎలాగునంట? సిమిలిస్ చెప్తున్నాడు, అంటే అలంకారయుతంగా గతంలో జరిగిన వాటిని గుర్తు చేస్తే మనకు సాక్ష్యం అర్థమవుతుంది కదా. 26వ వచనం, ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు. ఓరేబు బండ దగ్గర ఎవరు చేశారు? న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం కనుక చూస్తే, గిదియోను బలమైన మిద్యానులను కూలదొక్కుతాడు. ఆనాడు గిదియోను మిద్యాను మీద చేసినట్లు మీరు మరలా మీ కంటితో అష్షూరు రాజును చేయుట చూస్తారు. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రము వరకు వచ్చును, అనగా మెడిటరేనియన్ సీ, ఈజిప్ట్ వాళ్ళ బార్డర్ అనమాట. ఆయన దండము సముద్రము వరకు వచ్చును. ఐగుప్తీయులు దండం ఎత్తినట్లు ఆయన దానిని ఎత్తును. వీళ్ళకి ఎందుకు ఐగుప్తీయుల మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్ళకి బానిసత్వం అంటే బాధ అంటే వీళ్ళకి తెలిసింది ఎక్కడ? ఐగుప్తు దాస్యంలో. కాబట్టి ఏమంటున్నా అంటే, ఆ రోజు ఐగుప్తుని వాడి యొక్క చెయ్యి ఎంత బలంగా ఉండింది, వాడి కొరడాలు ఎంత బలంగా ఉన్నాయి, వాడు మిమ్మల్ని ఎలా దాస్యంలో పెట్టాడో అలాగున్న నేను వాడికి చేయబోతున్నాను, అష్షూరు వాడికి. ఐగుప్తీయుల దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృపలో ఏం దాగుంటుంది? శిక్షణ దాగుంటుంది. ఇది మన జీవితంలో రాసుకుంటూ పోవాలా నా అభిప్రాయంలో. వెనెవర్ యు ఆర్ ఫీలింగ్ దట్ సమ్ పనిష్మెంట్, గాడ్ ఈజ్ బ్రింగింగ్ సమ్ పనిష్మెంట్ ఆన్ యూ, దేవుడు మనల్ని శిక్షణలో పెడుతున్నాడు. ఏమంటాడు? ఏ తండ్రి, ఏ కుమారుడు తండ్రి శిక్షణకు గురిగాని వాడు ఎవడున్నాడు? ఒకవేళ తండ్రి శిక్షణకు గనక నీవు గురిగాకపోతే నీవు సరిగ్గా పుట్టిన వాడవు కాదు అంటాడు. కాబట్టి మన మీద శోధన, శ్రమ దేవుడు తెస్తూ ఉన్నాడు అంటే స్టిల్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, హీఈస్ డిసిప్లినింగ్ అస్. అప్పుడు మనము ఆ యొక్క 16 ఏళ్ళు కాగానే మన చెప్పుల జత తండ్రి జతకు వచ్చేటప్పటికి మనము బిడ్డను కొట్టబోయామనుకోండి, చేతుతాడు వెనక్కి తిరిగి. అలాగే దేవుడు మనల్ని చేస్తున్న సమయంలో అర్థం చేసుకోకుండా మనం దేవునికి ఎదురు తిరిగామనుకోండి, ఇంకా మనకెవరు లేరు. తండ్రి కూడా ఏం చేస్తాడు? కుమారుని కొడతాడు. కుమారుడు వెళ్ళలేదనుకో, అయ్యా వాడు నా మాట వినట్లేదయ్యా, వాడు చాలాసార్లు అంటారు కదా, వాడిని పోలీసులు తీసుకుపోయి కొడితేనే వాడికి బుద్ధి వస్తుంది, వాడు ఒకసారి జైలుకి పోయి వస్తేనే బుద్ధి వస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు చాలాసార్లు తండ్రులు. అంటే ఏంటి? బిడ్డ తండ్రి చేస్తున్న శిక్షణను అది ప్రేమలో నుంచి వచ్చేది కాదు అని, కోపంతో చేస్తున్నాడని వాడు పక్కకు తొలగినప్పుడు, పోలీసు వాడి లాఠీ చూసినప్పుడు, జైలులో చెప్పకూడు చూసినప్పుడు వాడికి తండ్రి శిక్షణ ఏంటో. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవడైనా ఉన్నాడా? ఆ తండ్రులు హెబ్రీయులకు రాసిన పత్రికలు, సామెతల గ్రంథంలో ఉన్నదాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తాడు. కాబట్టి ఆ శిక్షణ మన మంచి కొరకు. ఏ శిక్షణ కూడా శిక్షణ గుండా వెళ్ళేటప్పుడు ఆనందంగా ఉండదు. కానీ
దాని పని అది చేసుకున్న తర్వాత అది ఫలమిస్తుందా లేదా అని గుర్తు చేస్తున్నాడు. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అంటే నీవు ఆశీర్వదింపబడతావు, నువ్వు యూ విల్ బికమ్ ప్రాస్పరస్ అండ్ హీ విల్ నో లాంగర్ బి యువర్ లీజ్ లార్డ్, హీ విల్ నో లాంగర్ బి యువర్ లార్డ్. అష్షూరీయులు 28వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒక వార్ మెషిన్ వస్తుంది అనుకో. మన ఊరికి రావాలి అనుకోండి, కాశ్మీర్ దాటుకొని ఇటు రావాలంట. మన అటు నుంచి శత్రు దేశం అనుకుంటాం, కాశ్మీర్ దాటుకొని ఇక్కడికి రావాలా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 20 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ అనుకోండి, ఆ విస్తీర్ణంలో ఉన్న ఒక్కొక్క ప్రదేశం మీదికి వస్తూ ఉంటే మన గుండె ఎలా దడదడలాడుతూ ఉంటుంది. ఎక్కడి వరకు వచ్చాడు? దాటాడా? రింగ్ రోడ్ దాటాడా అన్నట్టుగా అష్షూరు వాడి యొక్క వార్ మెషిన్ ప్రాసెస్ అవుతున్నది. పొయిటిక్ కవిత్వం రూపంలో మాట్లాడుతున్నాడు. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు. ఇవన్నీ కూడా యెరూషలేముకు 20 మైళ్ళ దూరంలో, అంటే కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశాలన్నమాట. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు, మిక్మాషులో తమ సామగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు, రామ వణుకుచున్నది, గేబాలో బసచేతుము రండి అని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు, గల్లీములారా బిగ్గరగా కేకలు వేయుడి, లాయిషు ఆలకింపుము, అయ్యయ్యో అనాతోతు. ఇర్మియా పుట్టిన ప్రదేశం. అయ్యయ్యో అనాతోతు, మద్మేన జనులు పారిపోవుదురు, గీబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగను. నోబు అంటే మనకు తెలుసు, ఆ యొక్క యాజకులు ఉండేటువంటి వారికి ఇచ్చిన స్వాస్థ్యములు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. అంటే దేర్ హ్యాండ్ రీచ్ టు జెరూసలేం. హిజ్కియా సమయంలో మనకు అర్థమయ్యేది ఏంటి? యెరూషలేము సిటీ వరకు వచ్చేస్తారు, లోపలికి ప్రవేశించనివాడు దేవుడు. బయట సీజ్ చేస్తారు, ఎన్నో చేయాలని చూస్తారు, ఏమి నడవనివాడు. అక్కడ వరకు వచ్చి ఆగిందనమాట. అనగా శత్రు సమూహము, శత్రు దేశము మన ప్రదేశానికి వచ్చేటువంటి సమయంలో ఒక కూరు దాటుతూ ఉంటే మన గుండెలు ఎలా భయకంపితం అవుతాయో, ఆ భయకంపితమయ్యేటువంటి దాన్ని జనరేట్ చేస్తూ సస్పెన్స్లోకి తెచ్చి ఇంకా నెక్స్ట్ దెబ్బ యెరూషలేములో అనేటప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. 33, 34 చూడుడి, అక్కడ అష్షూరు సైన్యం ఏ విధంగా వార్ మెషిన్ వస్తామన్నది. ఇంకా చెయ్యి ఎత్తి సియోను మీద పంజా విసరబోతున్నాడు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. అష్షూరు ఇట్స్ ఎ బిగ్ గ్రేట్ ఎంపైర్, బట్ దేవుని ముందర బలాదూర్ అంటున్నాడు అనమాట. ఈయన చెయ్యెత్తితే మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబనాను బలవంతుడైన యొకని చేత కూలిపోను. పోయిట్రీ. ఏ స్థితిలో ఉన్నా ఉండు, ఎంత భయకంపితమైన స్థితి అయినా వచ్చినప్పుడు, నీవు దేవుని యందున్నప్పుడు ఆయన ఆఖరికి లాస్ట్ మూమెంట్లో వచ్చి ఎలాగనైతే ఒక ఉరికంబం ఎక్కేటువంటి ఖైదీ ఆ పొద్దున్న 4 గంటలకు ఉరి వేస్తారు అన్నప్పుడు 4:30కి ఎలాగనైతే ఆ యొక్క ప్రెసిడెంట్ నుంచో గవర్నర్ నుంచో ఆ యొక్క మెర్సీ పిటిషన్ వస్తుందని ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో, అలా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంత పరిస్థితి నీ జీవితంలో వచ్చినా ఇదంతా కూడా నీ మంచి కొరకు, శిక్షణ కొరకు చేస్తున్నానే కానీ ఆఖరికి వారి చెయ్యి నీ మీద పడకుండా ఆపేటువంటి దేవుడను నేను. ఎప్పుడు నీవు నా యందు ఉంటే, నా నామమును నువ్వు అర్థం చేసుకుంటే, నా ఘనత మహిమ ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే, నన్ను వెంబడిస్తూ, ఇందాక ఆనంద్ చెప్పిన వాక్యంలో చక్కగా చెప్పాడు, ఎలాగనైతే యెహోషువ గ్రంథంలో యెహోషువ నేను నా కుటుంబము నిన్ను సేవింతును అని చెప్పాడో, అలాగని ఎప్పుడైతే వ్యక్తిగతమైన విశ్వాసము కాపాడుకుంటూ, కుటుంబ విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి కుటుంబ యజమానిగా మనముంటూ, సంఘమునకు యొక్క విలువ అర్థం చేసుకుని, సంఘముకు వెళ్ళాల్సిన గౌరవము, సంఘంలో ఉన్న ఆశీర్వాదం అర్థం చేసుకొని నేను వెళుతూ నా కుటుంబాన్ని నడిపిస్తూ, ఇంట్లో నేను వ్యక్తిగత ప్రార్థనలో ఉంటూ, కుటుంబ ప్రార్థనలో ఉంటూ చిన్నగా ఒక మాదిరిగా ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు ఎంత శ్రమైనా రాని, ఎంత శోధనైనా రాని ఆఖరి క్షణం వరకు తెస్తాడు.
నిన్ను శిక్షణలో పెడతాడు, అన్నీ సరిచేస్తాడు. ఆయన వచ్చి దిగి వస్తాడు, నీకు డెలివరెన్స్ ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని యందు ఉన్నవారికి. కాబట్టి దేవుని యందు ఉండు. నీ పితరులైన ఇజ్రాయేలీ జనాంగాన్ని చూసి నేర్చుకో. నీకన్నా ముందు వెళ్ళిన క్రైస్తవ దేశాలని చూసి నువ్వు నేర్చుకో. నీకన్నా ముందు అట్టహాసముగా ఆర్భాటముగా నడిచిన సంఘాల యొక్క చరిత్రను చూసి నీవు నేర్చుకో. దేవుని యందున్న సంఘము, దేవుని యందున్న కుటుంబము, దేవుని యందున్న వ్యక్తి, దేవుని యందున్న వంశావళి ఆశీర్వదింపబడతారు అని గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినం బైబిల్ స్టడీని భద్రపరచుకుంటూ ఆది నుండి అంతము వరకు తోడుగా ఉండి నువ్వు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు. 9వ అధ్యాయం 10వ అధ్యాయం కూడా టూకీగా చూడడానికి నువ్వు చూపిన కృప, మరి ప్రభు కూడి వచ్చిన బిడ్డల్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించు. ఈ రీతిగానైనా బైబిల్ స్టడీకి వచ్చిన వారిని వారి కుటుంబాలని వారి యొక్క ప్రార్థన అవసరతలను గైకొని వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వదించి దీవించమని, మా సంఘము పట్ల నీ కృప చూపించి నీ దీవెనలతో నింపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత బైబిల్ స్టడీకి కూడి వచ్చిన వారి మీదను వారి కుటుంబాల మీదను మరి మన సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.